మే 8, 2025 గురువారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు నేను అంగల్ మార్కెట్ లాస్ట్ సూపర్ టాప్ వచ్చేసి 170 రూపాయలు. మార్కెట్ అయితే స్లోగా జరిగింది. అంగల్ మార్కెట్ ఎక్కడ వేలంపాట్లు ఫాస్ట్ అనే మాటే లేదు. అంగల్ వచ్చేసి ఇంకా యావరేజ్గా తీసుకున్నా కూడా అంగల్ మార్కెట్ వచ్చేసి అంతా మార్కెట్ 70, 80, 90, 100, 110, 120, 120 రూపాయల వరకు నేనైతే యావరేజ్గా అంగల్ మార్కెట్ అయితే జరిగింది. ఇంకా మన మదనపల్లి ఇప్పుడు స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా జీపీఆర్ అలాగే పీవీఎస్ మండలి లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. అంటే దిగుమతి నిన్న ఏ విధంగా వచ్చిందో ఈరోజు కూడా అదే విధంగా దిగుమతులు అయితే వచ్చాయి. అలాగే టీవీఎస్ మండలి లైన్ మాట్లాడుకున్నా కూడా ఈ లైన్ కూడా పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. తక్కువగా అంటే దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. నేట్లాగే స్టాక్ అయితే ఉంది. నన్ను ఏ విధంగా వచ్చిందో ఈరోజు కూడా అదే విధంగా స్టాక్ అయితే ఉంది. ఇంకా వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా అంటే మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. వెయిట్ అండ్ సీ ఏం రేట్లు పోతాయి ఏమి అనేది చూడాలి. సో వేలంపాట్లు వచ్చేసి 8:40, 8:50 అయితే వేలంపాట్లు అయితే స్టార్ట్ అవుతాయి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. ఆల్మోస్ట్ ఆల్ నేట్లాగే దిగుమతులు అయితే వచ్చాయి. ఈరోజు కూడా వచ్చేసి నేనైతే సూపర్ టాప్ వచ్చేసి 140, 150 ఇలా అయితే సూపర్ టాప్ అయితే వెళ్ళింది. వేలంపాట్లు ఎక్కడ అంత ఫాస్ట్ అయితే అనిపించలేదు. సేమ్ ముందు రోజు రేట్లే నేనైతే వెళ్ళాను. మరి ఈ రోజు కూడా దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు కాబట్టి మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా వెళ్తాయి ఏమి అనేది ఏ విధంగా వెళ్తుందో చూడాల్సి ఉంటుంది. సో నేనైతే క్వాలిటీ అంతగా లేదు. అంటే మార్కెట్ మొత్తం తీసుకున్నా కూడా దోరగాయలు అంటే అక్కడక్కడ రేర్ లాట్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ రోజు ఏ విధంగా ప్రైస్ వెళ్తాయి ఏమి అనేది చూద్దాం ఏం రేట్లు పోతాయి అనేది.